అందరికీ నమస్కారం. మన రక్షణ ఐఏఎస్ అకాడమీ తరపున గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఫుల్ లెంత్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఫర్ బోత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్టూడెంట్స్. అయితే ఇందులో భాగంగా నేను మన బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది అండ్ వాళ్ళని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేస్తానని మీ అందరికీ మాట ఇచ్చాను. అందులో భాగంగానే నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ యూ our best faculty for science and technology. So usually myself being a medical doctor, నేను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీని బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్తున్నాను అంటే ఆయన ఎంత బాగా టీచ్ చేస్తే నేను ఇలా బెస్ట్ అనే ట్యాగ్ ఆయనకి ఇస్తానో మీకు అర్థమవుతుంది. సో అండ్ ఆయన అంటున్నాను కదా, ఆల్ ఆఫ్ యూ నో దట్ సార్, హీఈస్ నన్ అదర్ దెన్ భరత్ సత్తార్ సార్. సో ఎంతో కాలంగా అరౌండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మన 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్తో ఎంతో క్లోజ్గా ఉంటూ వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత క్లియర్ కట్ కాన్సెప్చువల్ క్లారిటీ కావాలో అంత క్లియర్గా క్లాసెస్ తీసుకునే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్స్కి మా భరత్ సార్ అనే ట్యాగ్ ఇచ్చేలాగా సార్ టీచ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరికీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ భరత్ సార్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ రక్షణ ఐఏఎస్ అకాడమీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన రీసెంట్గా వచ్చిన తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్లో మార్క్స్ స్టూడెంట్స్ సెక్యూర్ చేసిన మార్క్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ భరత్ సార్ స్టూడెంట్స్ అవ్వడం ఇంకా ఎంతో మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అనమాట. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ని జస్ట్ క్లాస్ లోపలికి వచ్చి చెప్పాము వెళ్ళిపోయామన్నట్టు కాకుండా క్లాస్ తర్వాత కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ క్లాస్లో కూడా వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తూ, అంటే రీసెంట్గా స్టూడెంట్ ఫేస్ నుంచి వచ్చిన సార్ అర్థమవుతుంది స్టూడెంట్స్కి ఎలాంటివి కావాలి, ఎలా చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అని స్టూడెంట్స్ మైండ్ సెట్ నుంచి ఆలోచించి ఎంతో ఇష్టంగా లైక్ అందరి స్టూడెంట్స్కి మాకు భరత్ సార్ అంటే ఇష్టం అనే స్టేట్మెంట్ సంపాదించుకున్నారనమాట. సో నౌ వెరీ హ్యాపీలీ ఐ వెల్కమ్ భరత్ సత్తార్ సార్. హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన వెంటనే మన రక్షణ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ అందులో భాగం అవుతా అని చెప్పినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. సో సార్, ఓవర్ టు యూ. సో హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భరత్ సత్తార్. సో ఇప్పుడే మేడం నా గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీకు. అఫ్ కోర్స్ మీలో కొంతమందికి నా గురించి తెలిసే ఉంటుంది, అంతమందికి అనట్లేదు, కొంతమందికి అంటున్నా ఇక్కడ. సో మనకి టీజీపీఎస్సి సో మన జరిగిన ఎగ్జామినేషన్లో ఐడెంటిఫై చేస్తే సో మనకి చూడండి ప్రిలిమ్స్ అనేది 3 times జరగడం జరిగింది. బట్ మెయిన్స్ అనేది అఫ్ కోర్స్ ఒకసారి నిర్వహించారు. దాని రిజల్ట్స్ అనేది ఈ మధ్య ప్రొడ్యూస్ అయినాయి. సో అందులో మనకి మార్క్స్ లిస్ట్ అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కాకపోతే ఇక్కడ మార్క్స్ లిస్ట్లో మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో యాక్చువల్గా అదే స్కోరింగ్ పార్ట్ కిందకి చెప్పుకోవచ్చు. 150 మార్కుల్లో ఏమైందంటే ఆ 50 మార్క్స్ ఏదైతే ఉందో లాస్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ వల్ల కొంతవరకు ఆ పేపర్లో తగ్గడం జరిగింది. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది కదా, ఆ 100 మార్క్స్ ఏదైతే ఉందో అందులో చాలామంది కొంత 50-60 చేయడం ద్వారా కొంత 70 మార్క్స్ అన్న రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కనీసం 10 మార్కులు కూడా అటెంప్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడున్న ప్యాటర్న్లో మనం ఐడెంటిఫై చేస్తే సో ప్రిలిమ్స్ లెవెల్ నుంచే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొంతవరకు దానికంతూ కొంతవరకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తూనే మన మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రిలిమ్స్లో చూడండి, అది మన జరిగిన ప్రిలిమినరీ 1 ఎగ్జామ్లో కానివ్వండి, 2 ఎగ్జామ్లో కానివ్వండి, 3 ఎగ్జామ్లో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఖచ్చితంగా 20 నుంచి 25 మార్కులు అనేది తగ్గలేదు. సో ప్రిలిమ్స్ 1లో అయితే ఎక్కువగా మనకి జనరల్ సైన్స్లో ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ ఒక 15 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 10 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది. బట్ అది అన్ఫార్చునేట్గా అది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల తర్వాత ప్రిలిమ్స్ 2 అనేది జరిగింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. పేపర్ లీక్ ఇష్యూ అనేది జరిగింది. సో అక్కడ కూడా మళ్ళీ చూస్తే కనీసం 150 మార్కులు 25 మార్క్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో చివరికి జరిగినటువంటి ప్రిలిమ్స్లో కూడా సో కనీసం అంటే అందులో పేపర్ ఓపెన్ చేస్తే మెజారిటీ మార్క్స్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి కవర్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎందుకు ఇదంతా నేను చెప్తున్నా అంటే సో అప్కమింగ్ డేస్లో ఎవరైతే ఫ్రెష్గా మీరు ప్రిపేర్ అవుతున్నారో కొత్తగా ఇప్పుడిప్పుడే మీలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఏదైనా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, కొత్తగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారనుకోండి. సో ఇందులో భాగంగా ముందైతే సో ప్రిలిమ్స్లో కొంతవరకు మనం జనరల్ సైన్స్ పార్ట్ చదవాలి. ఆ జనరల్ సైన్స్ పార్ట్ చదివిన తర్వాతనే సైన్స్ అండ్ టెక్నాలజీకి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను మెయిన్ ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకే నాన్ సైన్స్ వాళ్ళు అంటున్నా. సో ఇక్కడ నాన్ సైన్స్ వాళ్ళు అంటే మ్యాథ్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు అయి ఉండొచ్చు.
సో వాళ్ళు కొంతవరకు మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలంటే అది ప్రిలిమినరీ లెవెల్ నుంచే ఆ ఫౌండేషన్ అనేది మనకు ఉండాలి. సో ఆ ఫౌండేషన్ అనేది ఎలా ఉండాలంటే ఫస్టే మనం కొంత బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ పార్ట్, ఫిజిక్స్ పార్ట్ వాటిపైన కొంత మనం దాంట్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన మనం ఐడియా తెచ్చుకుంటూనే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ అనుకోవచ్చు, డిఫెన్స్ అనుకోవచ్చు, ఎనర్జీ సెక్టర్ అనుకోవచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ సంబంధించిన బేస్ అనేది మనం ఎక్కడుందంటే కొంత జనరల్ సైన్స్ పార్ట్లో ఉంది. సో ఇలా ప్రిపేర్ అవుతానే ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో కొంతవరకు మనం స్కోర్ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనం గట్టెక్కడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ గట్టెక్కాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఏవైతే ఉంటాయో జనరల్ సైన్స్ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. బట్ మెయిన్స్ అనే ఫౌండేషన్, మెయిన్స్ పార్ట్ మనం ఖచ్చితంగా బాగా రాయాలంటే ఆన్సర్స్ మాత్రం ఆ టర్మ్స్, ఆ టెర్మినాలజీ పైన మనం గ్రిప్ తెచ్చుకోవాలంటే ఇక్కడే మనకు ఫౌండేషన్ పడాలి. సో ఇక్కడ మనకి నా కోర్సులో భాగంగా నేనేం చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ఈ పార్ట్ని మనం ఇలా డివైడ్ చేస్తున్నాం. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనం అనుకుంటే ఈ పార్ట్ని స్టార్టింగ్లోనే ఇలా డివైడ్ చేసి మనం చూడాలి. సో ఫస్ట్ ఇలా అంటున్నాం స్టాటిక్ పార్ట్ అంటున్నాం. సెకండ్ కాంపోనెంట్ డైనమిక్ పార్ట్ అనే పేరుతో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఈ రెండు మనం ఈక్వల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ఈక్వల్గా ప్రిపేర్ అవుతేనే నేను చెప్పినటువంటి 25 మార్కులు వెయిటేజ్ ఏదైతే ఉంటుందో కనీసం మనం ఒక 18 నుంచి 20 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ స్టాటిక్ పార్ట్ అంటే ఇదంతా నేను ఏమంటున్నా అంటే జనరల్ సైన్స్ పార్ట్ అంటున్నాం. ఇందులో తప్పకుండా ప్రతి ఒక్కరూ బయాలజీ పార్ట్, కొంత కెమిస్ట్రీ పార్ట్, ఈవెన్ ఫిజిక్స్ పార్ట్, ఇందులో భాగంగానే ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మీరు చూస్తే తెలంగాణ సిలబస్లో ఇప్పుడున్న సిలబస్లో మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా కొంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి 13 టాపిక్స్లో మనం చూస్తే థర్డ్ టాపిక్ ప్రిలిమ్ సిలబస్లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా రాసింటారు. అంటే అక్కడ చదవాల్సింది ఏంటంటే మనం ఆ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ, ఎనర్జీ సెక్టార్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్స్ నుంచి మన జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అనేది ఉంటాయి. సో మనం స్టాటిక్ పార్ట్ చదువుతూనే డైనమిక్ పార్ట్ని కూడా మనం కొంత ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్లో. బట్ ఇక్కడ కింద 4th పార్ట్లో మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ జనరల్ సైన్స్ కిందకి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కిందకి, జనరల్ సైన్స్ కిందకి కూడా ఎన్విరాన్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ పార్ట్ అనుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ మనకు అర్థం కావాలంటే కొంత బయాలజీ కంటెంట్, కొంత కెమిస్ట్రీ కంటెంట్, సిమిలర్లీ కొంత జాగ్రఫీ కంటెంట్, అన్ని సబ్జెక్టులు ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. సో మోర్ ఓవర్ దాని పేరు ఇలా అంటున్నాం ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మీరు కనుక ఒక బయోడైవర్సిటీ పార్ట్, అదేవిధంగా ఈకో సిస్టమ్స్ అనే పార్ట్ మీరు అందులో కనుక ఆ టర్మ్స్ అనేది ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం మనం బయాలజీ టర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. సిమిలర్లీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు ఈ మధ్య ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు చూస్తే. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ అర్థం కావాలంటే కొంత కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అందులో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు, ఎయిర్ పొల్యూషన్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు, అసలు ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది ఎలా ఉంటాయి, అవన్నీ మనం కెమిస్ట్రీలో కొంతవరకు బేసిక్స్ అనేది మనం చదువుతాం. అందుకే మనం జనరల్ సైన్స్లో భాగంగా కొంత ఎన్విరాన్మెంట్ని కూడా ఇక్కడే చదవాల్సిన అవసరం. ఇదంతా ఎలా అంటున్నాం అంటే స్టాటిక్ పార్ట్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ పార్ట్ మనకి 15 to 20 మార్క్స్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రిలిమ్స్లో. సో ఇది చదవకుండా మనకు వెళ్తే మాత్రం ప్రిలిమ్స్లో ఈ మార్క్స్ మనం ఖచ్చితంగా మిస్ అవుతాం. తెలంగాణ ప్యాటర్న్లో యూనిక్గా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు మన ఎగ్జామ్లో. మీరు సో ఫస్ట్ ప్రిలిమ్స్లో అయినా, సెకండ్ ప్రిలిమ్స్లో అయినా, థర్డ్ ప్రిలిమ్స్లో అయినా ఆ క్వశ్చన్ పేపర్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే వీటిపైన క్వశ్చన్స్ అనేది ఎంత యూనిక్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ పార్ట్. దీన్నే ఇలా అంటున్నాం టెక్నాలజీ పార్ట్ అంటున్నాం. డైనమిక్ పార్ట్ ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ రోజున్న కంటెంట్కి మళ్ళీ రేపు ఇంకొక అప్డేట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాని పేరే అంటున్నాం మనం డైనమిక్ అంటున్నాం. బట్ ఇందులో మనకు చూడండి ఈ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి యాక్చువల్గా టెక్నాలజీ అనేది ఇవాల్వ్ అయి ఉంటుంది. టెక్నాలజీ అనేది కొత్తది కాదు, మనం నేర్చుకున్న సైన్స్ నుంచే టెక్నాలజీ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని అంటున్నాం మనం స్పేస్ టెక్నాలజీ అంటున్నాం, సో డిఫెన్స్ టెక్నాలజీ అంటున్నాం, ఎనర్జీ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ,
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఉన్న మెజారిటీ కాన్సెప్ట్స్ ఒక బయోటెక్నాలజీ కాకుండా ఇక్కడ ఏదైనా తీసుకోండి, స్పేస్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, ఎనర్జీ సెక్టార్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఈవెన్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటన్నిటికీ బేస్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ ఏరియా. ఓకే, మెయిన్ ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ పార్ట్లో అక్కడ ఉన్న కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇవాల్వ్ అయి ఉంటాయి. సో అఫ్కోర్స్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్పేస్ టెక్నాలజీ గురించి చదువుకునేటప్పుడు మన భారతదేశం అక్కడ అడిగిందే మనకు ప్రిలిమ్స్లో ఏమైనా అడుగుతున్నాడు, జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. అంటే ఓన్లీ మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. సో మళ్ళీ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ మనం చదవాల్సిన అవసరం లేదు, అది కరెంట్ అఫైర్స్ కిందకి చదువుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం స్పేస్లో గతంలో ఏమేమి జరిగినాయి, సో 1980 ముందర ఏం జరిగింది, 1980 తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు వరకు 2025 వరకు ఏమేమి డెవలప్మెంట్స్ అనేది మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ ఇండిజినస్ టెక్నాలజీస్. ఈ మధ్యకాలంలో ప్రతి సెక్టార్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది. సో వాటిపైన మనకి ప్రిలిమ్స్లో స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుకుంటే స్పేస్లో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటున్నాం. ఈ మధ్య వాటిని డెవలప్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. మనం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ఆల్రెడీ డెవలప్ చేసాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, ఫ్యూచర్ మన ప్లాన్ ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనుకోవచ్చు. మన దగ్గర స్పేస్ అంటూనే అందులో లాంచ్ వెహికల్స్ అంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలాంటివి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో వాటిని కాకుండా మనని స్పెషల్గా ఎస్ఎస్ఎల్వి, ఆర్ఎల్వి ఇలాంటి మిషన్స్ పైన ఫోకస్ చేయొచ్చు. అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ అనుకోండి, ఇందులో ఇండిజినస్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్మిరైన్స్ విషయంలో, ఎస్పెషల్లీ సబ్మిరైన్స్ అంటున్నాం. సబ్మిరైన్స్ చూడండి, ఈ మధ్య న్యూక్లియర్ పవర్డ్ సబ్మిరైన్స్ అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ అరిగాట్, ఐఎన్ఎస్ అరిదమాన్ ఇలాంటి పేర్లతో మనం చెప్తున్నాం. ఇవన్నీ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిజినస్ టెక్నాలజీతో సబ్మిరైన్స్ని ప్రమోట్ చేస్తుంది, మిజైల్స్ని ప్రమోట్ చేస్తుంది. ఇండియాలో మిజైల్స్ని మనం డెవలప్ చేస్తున్నాం, సబ్మిరైన్స్ అంటున్నాం, వార్షిప్స్ అంటున్నాం. ప్రతి సెక్టార్లో గవర్నమెంట్ అనేది ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది. అవన్నీ మనం ఇండియాస్ అచీవ్మెంట్స్ కిందకి అనుకోవచ్చు. భారతదేశం సాధించినటువంటి ఘనత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ రంగాన్ని మొత్తం మనం డివైడ్ చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏమేమి సెక్టార్స్ అందులో ఇంటిగ్రేట్ అవుతున్నాయి, ఆ పార్ట్ మొత్తం మన దేశం డెవలప్ చేసినటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏంటనేది డీటెయిల్గా మనం చూడాలి. ఎనీహౌ వీటిని మనం డీటెయిల్గా చూడాలంటే ఫస్ట్ మనకి ఏం అవసరం అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్. ఓకే, ఇది నేను కొత్తగా ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చెప్తున్నా. సో ఫస్ట్ మనకి నా క్లాసెస్లో భాగంగా ఎలా ఉంటుందంటే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది, ప్రిలిమ్స్ పైన. ఓకే, సో మీకు ఫస్ట్ నా క్లాసెస్లో ఏమవుతుందంటే ఈ బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ పార్ట్, ఈ ఫిజిక్స్ పార్ట్, కొన్ని ఎన్విరాన్మెంటల్ సైన్స్ కాన్సెప్ట్ క్లియర్గా మీకు ప్రిలిమ్స్కి మీకు ఎంతవరకు ఆ నాలెడ్జ్ అనేది అవసరమో ఆ పార్ట్స్ అనేది మొత్తం ప్రిలిమ్స్లో కవర్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ డిస్కషన్లో భాగంగా వీటిలో ఉన్నటువంటి బేసిక్స్, అది బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు. సో ఇందులో ఉన్నటువంటి బేసిక్స్ అనేది ఖచ్చితంగా ప్రిలిమ్స్లో మీకు ఆ 15 నుంచి 20 మార్కులు అనేది సంపాదించి పెడుతుంది. సో ఇదే బేసిక్స్ మీకు మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ బేసిక్స్ని బేస్ చేసుకొనే ఫర్దర్గా మనకి దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మనకి ఒక 10 మార్క్స్ అనేది ఇంపార్టెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అంటే నేను ఇందాకే చెప్పా ఫస్ట్లో. సో కనీసం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 25 మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇంకా మనకి ఈ ఎన్విరాన్మెంట్ కూడా మనం అటాచ్ చేస్తే దాదాపుగా 30 to 35 మార్క్స్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఆ 35 మార్క్స్కి మనం కరెక్ట్గా దీన్ని కనుక ప్రిపేర్ అవుతే ప్రిలిమ్స్లో నేను అంటున్నా కదా అరౌండ్ 35 మార్క్స్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పార్ట్, దీంట్లో మనం ప్రతి ఒక్కరూ 25 నుంచి 30 మార్కులు స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లు స్టేట్మెంట్ ఫామ్స్, ఓకే, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అంటున్నాం, ఏది డైరెక్ట్గా అడగట్లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాల కిందట ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరే, ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్యూర్లీ యూపీఎస్సీ ప్యాటర్న్ని కొంత ఫాలో అవుతున్నాయి. సో అటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఒకటి కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ ఉండాలి. ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చదివితేనే మనకి 35 మార్క్స్కి కనీసం 25 మార్క్స్ మనం తెచ్చుకోగలుగుతాం. ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ ఎగ్జామినేషన్లు నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ ఏపీ వాళ్ళకి అనుకోండి వాళ్ళకి ప్యూర్లీ నెగిటివ్ మార్కింగ్. ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లు ఏపీ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్లో దాదాపుగా 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది, పేపర్ 2లో 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అందులో కనీసం 10 మార్కులు కూడా చేయలేకున్నారు.
30 మార్కులు మీరు చూస్తే కావాలంటే గతంలో జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2022 అనుకోవచ్చు, 2023 అనుకోవచ్చు, అప్పుడు జరిగినటువంటి ఎగ్జామినేషన్ మీరు చూస్తే వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ మనకు అక్కడ అడుగుతున్నారు. అక్కడ డిఫికల్ట్ అనే దానికంటే టిపికల్ క్వశ్చన్స్ అనొచ్చు. ఎందుకు ఈ మాట వాడుతున్నా అంటే సో ఎవరికైతే కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉంటుందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. పైగా ఏపీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కట్ ఆఫ్లు కూడా పెద్ద ఎక్కువగా ఉండట్లేదు. 240 మార్క్స్కి ఎగ్జామ్, 240 మార్క్స్కి 60 మార్కులు తెచ్చుకుంటే అక్కడ క్వాలిఫై అవుతున్నారు. సో 1:50 రేషియోలో తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్యాటర్న్లు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మళ్ళీ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేది మనకు తెలుసు. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం స్కోర్ చేసేదానికి ట్రై చేయాలి. సో ఇలా మనకి ప్రిలిమినరీ పార్ట్ కోసం ఈ విధంగా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఒక పార్ట్ ఏమో స్టాటిక్ పార్ట్, ఇంకొక పార్ట్ ఏమో డైనమిక్ పార్ట్ అంటున్నాం. సో ఇదే ప్రిపరేషన్. సో మనకి మెయిన్ ప్రిలిమ్స్ పక్కన పెడితే మనకు కావాల్సింది ఇది. సో ప్రిలిమ్స్లో మనకు క్వాలిఫై మార్కులు వస్తే సరిపోతుంది. సో మనకేం టాప్ మార్కులు 150కి 100 మార్కులు 120 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కట్ ఆఫ్ ఉంటే ఆ కట్ ఆఫ్ కన్నా ఒక 4-5 మార్కులు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. బట్ మన మెయిన్ ఫోకస్ అంతా దీనిపైన ఉండాలి. సో ఈ మెయిన్స్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ఓకే, ఇక్కడ ఈ పేరు వాడుతున్నాను నేను, ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అంటున్నాం. ఎలాగో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకుని ఉంటాం కాబట్టి సో మన ఫోకస్ అంతా దీనిపైన ఉంటుంది. ఓకే, ఎందుకంటే మెయిన్స్ ప్యాటర్న్లు ఆ పేపర్ 5లో మీరు చూస్తే సెక్షన్ 1, సెక్షన్ 2 మొత్తం అందులో. సెక్షన్ 1 అయితే నేను ఇక్కడ రాసిన టాపిక్స్ అన్నీ అందులో ఉంటాయి. ఓకే, 2 యూనిట్లు స్పేస్ టెక్నాలజీతో, అదేవిధంగా ఒక యూనిట్ అనేది ఎనర్జీ మేనేజ్మెంట్ న్యూక్లియర్ టెక్నాలజీతో లింక్ అయింది. ఇంకొక యూనిట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఫస్ట్ యూనిట్ మొత్తం మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ పార్ట్తో లింక్ అయి ఉంటుంది. సో సెక్షన్ 1 అంతా మెయిన్స్లో మనకి ఇక్కడ నేను రాసిన ప్రతి టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. బట్ సెక్షన్ 2 పార్ట్లో మీరు కనుక ఐడెంటిఫై చేస్తే అది పూర్తిగా కొంత బయోటెక్నాలజీ కంటెంట్తో లింక్ అయిన మెయిన్ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ సెక్షన్ 2 కోసమే ఇక్కడ బయాలజీ మనం చదవాలి. బయాలజీని చాలామంది చిన్నప్పుడు 10th క్లాస్లో వదిలేసి ఉంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి చాలామంది గ్రూప్స్ అనేది సపరేట్ అంటారు. కొంతమంది ఎంపీసీ, కొంతమంది బైపీసీ ఇలా. సో వాళ్ళు బైపీసీ వాళ్ళకి కొంత టచ్ ఉంటుంది, కానీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఎంపీసీ వాళ్ళకి బయాలజీ అనేది ఖచ్చితంగా వదిలేసి ఉంటారు. కాబట్టి అందులో ఆ ఫౌండేషన్ అనేది మనకి ఇక్కడే ఉండాలి. ఇక్కడ బయాలజీని నేర్చుకోవడం వల్ల మనకి సెక్షన్ 2లో మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే సెక్షన్ 2లో మనకి హ్యూమన్ డిసీజెస్ పైన, వ్యాక్సిన్స్ పైన, అదేవిధంగా బయోటెక్నాలజీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పైన, సో అదేవిధంగా ప్లాన్స్ గురించి మొత్తం సెక్షన్ 2 అనేది డిజైన్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ గురించి ఈ క్లాస్లో మనం పూర్తిగా డిస్కస్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో మధ్యలో ఎక్కడన్నా మనం లాంచ్ వెహికల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ లాంచ్ వెహికల్స్ నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు, మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి పాయింట్స్ మనం మెమరైజ్ చేసుకోవాలి, సో మెయిన్స్లో మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, అదంతా ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందే అంటున్నా, ఇక్కడ పీసీఎం అంటే మెయిన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటేనే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో నా క్లాస్లో ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ టచ్ అవుతాయి. లాంచ్ వెహికల్స్ అనుకోవచ్చు, లేదా రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ అయినొచ్చు. మన వచ్చినటువంటి గ్రూప్ 1 ప్యాటర్న్లో మనం చూస్తే చూడండి, గగన్యాన్ పైన ఒక క్వశ్చన్ అడిగారు మన ఎగ్జామ్లో. మనకు చూస్తే గగన్యాన్ మిషన్ని బేస్ చేసుకొని, సో ఒకవేళ గగన్యాన్ మిషన్ సక్సెస్ అవుతే మన ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మన క్వశ్చన్ మన గ్రూప్ 1 మెయిన్స్లో మనం చూడొచ్చు. అంటే ఫ్యూచర్ని ఆలోచించి ముందే వాళ్ళు అడుగుతున్నారు. గగన్యాన్ మిషన్లోని కాంపోనెంట్ గురించి మనం రాయమనట్లేదు. అసలు గగన్యాన్ మిషన్ అనేది సక్సెస్ అవుతే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇండియాకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అనేది వస్తాయి, అదంతా మనం ఎక్కడ చదువుతామంటే స్పేస్ గురించి చదివేటప్పుడు ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ మిషన్స్ అనేది మనం ప్రిపేర్ అవుతాం. అక్కడ గగన్యాన్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఓకే, గగన్యాన్ అనేది మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అనుకోవచ్చు. ఒకవేళ మన ఇండియా సక్సెస్ అవుతే అందులో మనకి యూఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మన ఇండియాకి అనేది 4th ప్లేస్ అనేది రావడం జరుగుతుంది. ఆ గగన్యాన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ సర్వీస్ మాడ్యూల్ అంటున్నాం, ఆర్బిటాల్ మాడ్యూల్ అంటున్నాం, క్రూ మాడ్యూల్ అంటున్నాం. గగన్యాన్ మిషన్ కోసం ఒక 3 మెంబర్స్ని డిక్లేర్ చేయనున్నారు ఫైనల్గా. ఇదంతా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రిలిమ్స్ కోసం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ మెయిన్స్ అంటున్నాం కదా, అసలు గగన్యాన్ మిషన్ సక్సెస్ అవుతే మనకు వచ్చి ప్రయోజనాలు ఏంది, అదే మనకి మన 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పేస్లోనే మనం ఆలోచిస్తే, సో అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్స్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో మనం చూడండి, మనం ఉపయోగించేటువంటి శాటిలైట్స్లో 3 రకాలు మనం అనుకుంటే, ఒకటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటున్నాం,
ఒకటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటున్నాం, ఇంకొకటి నావిగేషన్ శాటిలైట్స్ అంటున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రిమోట్ సెన్సింగ్ అనే ఏరియాని తీసుకొని వచ్చి ఆ రిమోట్ సెన్సింగ్ అనే అప్లికేషన్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని నుంచి మనం ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మనం అగ్రికల్చర్కి ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా హెల్త్ కేర్ సెక్టార్లో ఎలాంటి బెనిఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ మనకి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ కిందకి సపరేట్గా మనం డిజైన్ చేసి మనం చూడాలి. సో కామన్గా ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎలా మనం యూస్ చేయొచ్చు, టౌన్ ప్లానింగ్లో మనం ఎలా యూస్ చేయొచ్చు, సో అదేవిధంగా మనకి న్యాచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్లో ఎలా యూస్ చేయొచ్చు. మనం అడిగిన క్వశ్చన్ కనుక మీరు చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని బేస్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్తో లింక్ చేసి మన క్వశ్చన్ అనేది మనం చూడవచ్చు. అంటే అది పూర్తిగా ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది మనకి ఎకానమీ నుంచి ఎక్కడో తీసుకున్నారు. ఓకే, అదొక ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, మనకి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఆ స్కీమ్ని మనం ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది మన వచ్చినటువంటి క్వశ్చన్. అంటే చూడండి ఎంత అడ్వాన్స్డ్గా మనం ఆలోచించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే సబ్జెక్ట్ పైన మనకి క్లారిటీ ఉండాలి. సో అక్కడున్న ప్రతి కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉంటేనే ఆన్సర్స్ మనం డిజైన్ చేయగలుగుతాం. మోరోవర్ ఇక్కడ మీరు గమనించాలి, ఎవరికి 10 మార్కులకి 7 మార్కులు 8 మార్కులు వేస్తారంటే అది నమ్మొద్దు. ఇప్పుడున్న ప్యాటర్న్లో నేను ఎప్పుడూ నా క్లాస్లో చెప్తుంటా, ఇప్పుడున్న ప్యాటర్న్లో 10 మార్కులకి 5 మార్కులు తెచ్చుకున్నాడంటే ఖచ్చితంగా మనం ముందంజలో ఉన్నట్లు. 6 మార్కులు వచ్చినాయంటే మనం టాప్లో ఉన్నట్టు. మన వచ్చిన రిజల్ట్స్లో కూడా మీరు చూడండి, చాలామంది అనుకుంటున్నారు అందరికీ తక్కువ వేసినాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఏ టాపర్కి కూడా ఎక్కడే కానీ అక్కడ 100 మార్కులు అనేది ఎక్కడే కానీ లేవు, వెరీ రేర్ అసలు. సో మ్యాక్సిమం నేను చూసిన స్కోర్లలో 96 మార్క్స్ ఉన్నాయి. ఆ 96 మార్క్స్ తెచ్చుకోవడానికి ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ కొంత 20 మార్కులు 30 మార్కులు సపోర్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే మన వచ్చినటువంటి ప్యాటర్న్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు గంట సేపు టైం ఇచ్చినా 2 గంటలు టైం ఇచ్చినా కూడా ఆ 50 మార్కులని ఎవరు సొల్యూషన్స్ క్రియేట్ చేయలేరు. సో అంత డిఫికల్టీగా మనం ఉంది, అంత లెంతీగా మనం ఉంది. సో మన ర్యాంకర్స్ని చాలా వరకు కాపాడిన పార్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేను చెప్పినట్లు ఎవరైతే అప్లికేషన్ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ పైన క్లారిటీతో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా మన రాసినటువంటి 10 క్వశ్చన్స్లో కనీసం వాళ్ళకి 5 నుంచి 6 మార్కులు ఉన్నాయి, వాళ్ళకే 60 నుంచి 70 మార్కులు 75 మార్కులు అలా మనం చూసాం. ఎవరైతే కాన్సెప్ట్ పైన క్లారిటీ లేకుండా ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ బట్టి కొట్టి వెళ్ళింటారో వాళ్ళకి మార్కులు వచ్చింటాయి 40 మార్కులు 45 మార్కులు అనేది చూసింటారు. సో అది మనకు సరిపోదు. సో మొన్న అలా వచ్చింది ప్యాటర్న్, నెక్స్ట్ కూడా అలా వస్తుందనే లేదు. నెక్స్ట్ టైం డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈజీగా రావచ్చు. ఓకే, మన చూడండి ఎకానమీ పేపర్లో చాలామందికి స్కోర్ వచ్చింది, చాలామందికి 90లు 100లు 85లు వచ్చినాయి. కానీ ఈ పార్ట్, సో ఒరిజినల్గా మనం స్కోరింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పార్ట్ పేపర్ 5 అనుకోవచ్చు. ఎందుకు తగ్గిందంటే బికాస్ ఆఫ్ ది డేటా ఇంటర్ప్రిటేషన్. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరైతే కరెక్ట్ చదువుతారో 100 మార్కులకి 60 మార్కులు అనేది గ్యారంటీ. సో మిగిలిన డేటా ఇంటర్ప్రిటేషన్లో అది మీ టాలెంట్. ఓకే, మీకున్నటువంటి ఆ ప్రాక్టీస్ పైన మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పైన ఆ 50 మార్కుల్లో ఒక 30 మార్కులు చేయొచ్చు, 40 మార్కులు చేయొచ్చు, 20 మార్కులు చేయొచ్చు. సో మనం వచ్చినటువంటి ర్యాంకర్స్ అందరికీ మెజారిటీగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంత స్కోర్ చేయడం వల్లే 60 నుంచి 80 మార్కుల మధ్యలో చాలామంది స్కోర్స్ అనేది ఆగినాయి. సో ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళకి బిలో 50 కూడా వచ్చినాయి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో నా క్లాసెస్లో భాగంగా సో నేను ప్రిలిమ్స్ క్లాసెస్ని అంటే ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అనేది వస్తాయో ఆ క్వశ్చన్స్ని కూడా నేను అక్కడక్కడ శాంపిల్ క్వశ్చన్స్ అనేది మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటున్నాం. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఇక్కడ సో మనం ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ని మనం ప్రిపేర్ అవుతూనే మెయిన్ సిలబస్ని ప్రతి యూనిట్ని దృష్టిలో పెట్టుకొని ఆ యూనిట్ నుంచి ఎలా క్వశ్చనింగ్ అనేది ఉంటుంది, ఆ మోడల్ క్వశ్చన్స్ అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి మనం ఎలాంటి ఇంట్రడక్షన్ ఉండాలి, ఎలాంటి బాడీ మెయింటైన్ చేయాలి, ఫైనల్గా కంక్లూడ్ చేసేటప్పుడు మన ఆలోచన అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ నేను రెగ్యులర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి రక్షణ ఐఏఎస్ అకాడమీలో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్లో గ్రూప్ 1 మెయిన్ కోర్స్లో నా కోర్స్ అనేది ఉంటుంది రెగ్యులర్ కోర్స్లో. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇండివిజువల్గా కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి యాప్లో మీ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే నా క్లాసెస్ అనేది రక్షణ ఐఏఎస్ అకాడమీలో ప్రారంభించడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ డిసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో భరత్ సార్
సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి స్కోర్ చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్స్కి ఉండాల్సింది క్లారిటీ. సో ఆ క్లారిటీ మీకు ఇప్పుడే హాఫ్ ఇచ్చేశారు. ఇప్పుడే ఇలా చెప్పారంటే ఇంకా క్లాసెస్లో ఎంత ఎఫెక్టివ్గా చెప్తారో మీరే ఆలోచించవచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్టాటిక్, డైనమిక్ అని మీకు డిఫరెన్షియేట్ చేశారు సార్. ఆ క్లారిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మొత్తం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ అనే ఒక కామన్ నోషన్ ఒకటి ఫామ్ అవుతుంది. అలా కాదు, ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఒకటి స్టాటిక్ రూపంలో మీకు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ భరత్ సార్ హ్యాస్ టోల్డ్. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరంగా కూడా మీకు ఇప్పుడే డిఫరెన్షియేట్ చేసి చూపించారు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ప్రిలిమ్స్లో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఇంట్రొడక్షన్, బాడీ కన్క్లూజన్ ఎలా ఉండాలి, అండ్ పీవైక్యూస్ రూపంలో కూడా మీకు సార్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ స్కోర్స్తో పాటు చెప్పారనమాట, బై గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రీసెంట్ టాపర్స్ ఆల్సో. సో ఇంత ఎఫెక్టివ్గా మీకు అన్నీ చెప్తున్నారు అంటే క్లాసెస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ భరత్ సార్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సపరేట్ మాడ్యూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎవరైతే మిగతా సబ్జెక్ట్స్ పరంగా ఓకే మేము ఇందులో బాగానే స్కోర్ చేస్తాము కానీ మాకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డౌట్స్ ఉన్నాయి అనిపిస్తే కనుక యూ కెన్ అన్డౌటెడ్లీ గో అండ్ సెలెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ బై భరత్ సార్. సో మనకి ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ సపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ కావాలనుకునే వాళ్ళకు కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయినా కావాలనుకుంటే you can call us on 90591 90571 and download our app Rakshan Learning app. Sir, thank you so much, sir.